నాకు గర్భసంచి తీయించేసుకోమని చెప్పారు. వేరియస్ రీజన్స్ ఎందుకు చెప్పారు అనే దానిలోకి వెళ్ళట్లేదు మనం ఇప్పుడు. సో, ఇప్పుడు 3 ఆప్షన్స్ ఇచ్చారమ్మా నాకు. ఒకటి ఓపెన్ సర్జరీ, ఒకటి లాప్రోస్కోపిక్ సర్జరీ, ఒకటి రోబోటిక్ సర్జరీ. ఈ 3 ఆటిలో ఏది చేయించుకోవాలి కన్‌ఫ్యూజన్ ఉంది. సో, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో, ఓపెన్ సర్జరీ మిగతా 2 ఒక కేటగరీ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్ అంటారు. ఈ ఓపెన్ సర్జరీస్‌కి, మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీకి డిఫరెన్స్ ఏంటంటే ఘాటు. ఆ పెద్ద ఘాటు ఉండడం వల్ల పోస్ట్ ఆపరేటివ్ రికవరీ అంటే ఆపరేషన్ తర్వాత మీరు నెక్స్ట్ డే నడవగలరా? ఎంత తొందరగా డిశ్చార్జ్ అవ్వగలరు? మీ పెయిన్ ఎంత తక్కువ ఉంది? ఇవన్నీ అనేవి డిఫరెన్స్ వస్తాయి. ఇవి ఓపెన్ సర్జరీలో కొంచెం ఎక్కువగా ఉంటాయి. లాప్రోస్కోపిక్ సర్జరీ ఆర్ రోబోటిక్ సర్జరీలో చిన్న చిన్న హోల్స్ చేసి ఆ సేమ్ ఆపరేషన్‌ని ఆ చిన్న హోల్స్‌లోని చేస్తాం కాబట్టి నొప్పి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఆపరేషన్ తర్వాత కొంచెం లేచి ఫాస్ట్‌గా నడవగలుగుతారు. ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో, రోబోటిక్ సర్జరీలో ఏది బెటర్ అంటే 2 ఆల్మోస్ట్ టెక్నికల్లీ సిమిలర్. మీరు కాస్ట్ ఎఫర్డ్ చేయగలుగుతారు అనుకుంటే రోబోటిక్‌కి వెళ్ళొచ్చు. కొన్ని క్యాన్సర్స్‌లో ఎస్పెషల్లీ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అలాంటి వాటిల్లో రోబోటిక్ సర్జరీ అనేది కొంచెం బెటర్‌గా పనిచేస్తది. దాంట్లో సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీస్ ఇవన్నీ కూడా చేయొచ్చు. లేదు క్యాన్సర్ కాదు మామూలు గడ్డ కానీ కాంప్లికేటెడ్ అనుకోండి, రోబోటిక్‌లో టెక్నికల్ అడ్వాంటేజ్ ఉంటుంది. లాప్రోస్కోపిక్‌తో ఆర్ ఓపెన్‌తో సేమ్ రిజల్ట్స్ ఇవ్వగలరా? ఇవ్వలేరా? అంటే మనం ఈచ్ టైప్ ఆఫ్ సర్జరీలో ట్రీట్మెంట్‌కి సంబంధించి సేమ్ రిజల్ట్స్ ఉంటాయి. ఒకదాంతో బెటర్ రిజల్ట్స్ గాని, ఒకదాంతో బ్యాడ్ రిజల్ట్స్ ఇవ్వడం అనేది ఉండదు. సో, ఇవన్నీ ఆలోచించుకొని మీరు ఏది ఎళ్తారు అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు.